టెహ్రాన్లోని ఎవిన్ కారాగారంపై గత వారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో డజన్ల కొద్దీ సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు చనిపోయినట్లు ఇరాన్ తెలిపింది. కాల్పుల విరమణకు వారం పూర్తయిన సందర్భంగా మృతుల సంఖ్యను ఇరాన్ జ్యుడిషియరీ విడుదల చేయగా మానవ హక్కుల సంఘం ధృవీకరించింది. జైలు సిబ్బంది, సైన్యం, ఖైదీలు, సందర్శకను వచ్చిన ఖైదీల కుటుంబ సభ్యులు సహా 71 మంది చనిపోయినట్లు ఇరాన్ న్యాయశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అధికారులు మృతుల సంఖ్యను ప్రకటించినప్పటికీ 35 మంది జైలు సిబ్బంది, 2 ఖైదీలు, మరికొందరు ఖైదీల కుటుంబ సభ్యులు చనిపోయినట్లు వాషింగ్టన్కు చెందిన మానవ హక్కుల సంఘం ప్రకటించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగడానికి ముందు రోజు జూన్ 23న ఐడిఎఫ్ దాడులు చేసింది. జైలులోని అనేక భవనాలపై దాడులు చేయగా మానవ హక్కుల సంఘాలు ఖైదీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాయి. జైలుపై ఎందుకు దాడి చేసిందనే విషయమై స్పష్టత లేదు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి చెందిన అణచివేత సంస్థలు లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రకటించింది.